దేవుని పనిలో పనిముట్టుగా వాడబడడానికి ముందు దైవజనునికి ఒక మాటలు చెప్పాలంటే ఒక రైట్ హ్యాండ్గా ఉన్నాడండి. ఎవరు? సమూయేలు. ఒక రైట్ హ్యాండ్గా దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడడానికి ముందు దైవజనుడైన యాజకుడైన ఏలీకి ఒక అద్భుతమైన సహకారిగా మనకు కనబడతా ఉన్నాడు. దేవుని చేతిలో బలంగా వాడబడాలంటే దేవుని ప్రజలకు, దేవుని సేవకులకు సహకారులుగా ఉండడం చాలా ప్రాముఖ్యం. కొంతమంది అనుకుంటారు నాకు ఎవరితో పని లేదండి, డైరెక్ట్ కనెక్షన్. ఆఫ్ కోర్స్ దేవుడు డైరెక్ట్గా సూటిగా మనతో మాట్లాడేవాడు. అయితే మనం సంఘంలో దైవజనులతో కలిసి దేవుడు సంఘానికి ఇచ్చిన దర్శనముతో, దైవజనులకు ఇచ్చిన దర్శనముతో ఏకీభవించి మనము కలిసి పనిచేసినప్పుడు దేవుని చేతిలో మనం ఎఫెక్టివ్గా తప్పకుండా వాడబడగలము. ఏ వ్యక్తి కూడా ఇండివిజువల్గా ఫంక్షన్ చేసేసి దేవుని కొరకు ఎఫెక్టివ్గా వాడబడిన వారు ఎవరు కూడా లేరండి. మనం గమనించినట్లయితే సువార్తలలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను పిలుచుకొని ఆయన పనిని వారికి అప్పగించినప్పుడు మీరిద్దరిద్దరుగా వెళ్ళండి, ఒంటరిగా మీరు వెళ్ళొద్దు, తోడేళ్ల మధ్యలోకి గొర్రెలను పంపించినట్లుగా నేను మిమ్మల్ని పంపిస్తున్నానని యేసయ్య తన శిష్యులతో కూడా మాట్లాడినట్లుగా మనం గమనించగలం. అపోస్తలులు కూడా మనం గమనించినట్లయితే అపోస్తల కార్య గ్రంథంలో వారు కూడా దే వెంట్ టుగెదర్, దే వెంట్ యాజ్ గ్రూప్, దే వెంట్ ఇన్ పేర్స్. వారు జతలుగా వెళ్ళారు. పౌలు, బర్నబా, పౌలు, శీల, దైవజనులు కలిసి పేతురు, యోహాను దేవాలయము, శృంగారం అనబడిన దేవాలయపు ద్వారమునొద్ద ఆ కుంటివాణి స్వస్థపరిచిన సందర్భంలో కూడా దే బోత్ వెంట్, ఇద్దరు కలిసి వెళ్ళి దేవుని కార్యాలు అక్కడ జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం.